తారలు అంతా ఒకచోట చేరి మొన్న అబుదాబిలో సైమా అవార్డుల సందర్భంగా మంచి హడావుడే చేశారు. అవార్డు షో అనగానే హీరోలు హీరోయిన్లు ఎలా వస్తారు అని అభిమానులు భావిస్తారు, అలానే వచ్చారు. ఇంకా చెప్పాలి అంటే అంతకంటే గొప్పగా వచ్చారు మన తెలుగు సితారాలు. ఈ అవార్డు ఫంక్షన్ కు వచ్చిన దగ్గుపాటి రానా కూడా మంచి సందడే చేశాడు. అయితే ఒక యాంకర్ అక్కడ రాపిడ్ ఫైర్ ప్రశ్నలు అడిగితే మనోడు చటుక్కున భలే సమాధానాలు చెప్పాడు. మీరు ఎవరన్నా ఒక సెలబ్రిటీతోనో మీ లైఫ్ అంతా గడపాల్సి వస్తే ఏం చేస్తారు అంటే, అసలు నేను రోజు గడిపేదే సెలబ్రిటీలతో కాబట్టి ఆ ప్రశ్నకు సమాధానం ఉండదు అన్నాడు. అయితే ఎవరన్నా ఒక స్నేహితుడితో ఉండిపోవాల్సి వస్తే మాత్రం రామ్ చరణ్ నా ప్రాణ స్నేహితుడు కాబట్టి తనతో ఉండిపోతా అంటున్నాడు. అలాగే లైఫ్ లాంగ్ తన తండ్రే తనకు పెద్ద ప్రేక్షకుడు అని, ఆయనిచ్చే ఫీడ్బ్యాక్ తోనే చాలా డెసిషన్లు తీసుకుంటాను అని కూడా చెప్పాడు. మీరు ఒకే పాటను జీవితాంతం వినవలసి వస్తే బాహుబలి మహిష్మతి టైటిల్ సాంగ్. మీరు ఒక్క సిటీలోనే ఇక ఉండిపోవలసి వస్తే హైదరాబాద్. రోజు ఒకే ఫుడ్ తినాల్సి వస్తే హలీం. ఒకే సినిమా రోజు చూడవలసి వస్తే స్టార్ వార్స్ ఇంగ్లీష్ ఆల్రెడీ 200 సార్లు చూశాడట. ఒకే టీవీ షో చూడవలసి వస్తే టీవీ ఆఫ్ చేస్తాను. ఒక మనిషే ఫ్రెండ్ గా ఉండే పరిస్థితి వస్తే రామ్ చరణ్. మీకు ఒకే ప్రేక్షకుడు ఉంటే అది ఎవరు కావాలి? మా నాన్న సురేష్ బాబు. ఒకే స్టార్ తో గడపవలసి వస్తే నేను చిన్నప్పటి నుండి వాళ్లతోనే ఉంటున్నా, కష్టం చెప్పడం. చివరిగా ఒక లవ్ ఎమోజీ ఇప్పుడు మీకు ఇస్తే ఇక్కడికి వచ్చిన వాళ్లలో ఎవరికి ఇస్తారు అని అడిగితే టక్కున నటి ఖుష్బూకు ఇస్తాను అన్నాడు. ఎందుకంటే నేను పుట్టినప్పటి నుండి ఆవిడకు నేను తెలుసు, నాకు ఆవిడ తల్లి లాంటిది అని చెప్పాడు. మొత్తానికి భలే ఇంట్రెస్టింగ్ సమాధానాలు కదూ.